సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ముందు వీడియోలో చెప్పినట్టు 23 days యుద్ధం జరుగుతుంది కదా, ఎవరి మధ్యలో? భీష్ముని మధ్యలో, పరశురాముని మధ్యలో. ఇంక ఇదే అన్ని ఎవ్వరు గెలిచలేదన్నమాట ఆ యుద్ధంలో. ఎందుకంటే ఇద్దరు మోస్ట్ పవర్ఫుల్ కదా. ఇదంతా తెలుసుకున్న దేవతలు వాళ్ళు వచ్చి ఆపేసినారనమాట. ఆపిన తర్వాత పరశురాముడు అంబ దగ్గరికి వెళ్ళి వదిలేసేయమ్మా అని చెప్పినారనమాట. కానీ భీష్ముని మీద అంబకి ఇంకా అస్సలు కోపం తగ్గలేదన్నమాట. అందుకు దేవతలకి గురువైన కార్తికేయుని దగ్గరికి వెళ్ళింది అంబ. ఇలా చెప్తే అప్పుడు అంబకి కార్తికేయ ఒక లోటస్ పూలతో కలిగిన ఒక దండ ఇచ్చినాడు. ఈ దండ వేసుకొని ఎవరైతే భీష్మునితో యుద్ధం చేస్తారో వాళ్ళు గెలుస్తారు అని చెప్పినారనమాట. అందరి రాజ్యాల్లో ఆ రాజుల్ని అడిగిందనమాట అంబ. కానీ ఎవ్వరు ఒప్పుకోలేదు. ఇంకా లాస్ట్కి ఎవరిని అడిగినా ఒప్పుకోలేదని